పూజా కార్యక్రమాన్ని ఈరోజు పెడదామని అనుకుంటూ పొద్దున్నుంచి టెన్షన్ పడుతూ గాబరా పడుతూ ఈ పూజా కార్యక్రమాన్ని అంబలాన్ని పడిని అన్నింటినీ దగ్గర నుండి చూసుకొని ముందుకు సాగారు. సాయంత్రం అయ్యింది, గురుమాత వచ్చారు, నేను వచ్చాను. అయితే మా మంగరాస్వామి గారు ఎక్కడా కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసరికి మేమందరం ఏంటి పూజ టైం అయిపోతుంది, ఇంకా మంగరాజు మాత రాలేదు ఇంకాను ఏంటి అని అనుకుంటే, లేదు స్వామి మంగరాజు మాత ఇంటికి వెళ్ళారు స్నానానికి అన్నారు. కబురు పెట్టాం, ఎంతకీ రాలేదు. రాకపోతే ఏంటి స్వామి ఇంకా రాలేదు అని చెప్పేసరికి కొద్దిగా గాబరా పడుతూ, స్వామి ఏంటి వెళ్ళిన మనిషి కూడా రాలేదు అంటూ నేను మా రమేష్ మాత కలిపి వెళ్ళాం ఇంటికి. అప్పుడే స్నానం చేసుకుని చక్కగా పచ్చని బట్టలు పట్టుకుని దేవుడి గదిలో ఆయన ఇంట ఇలవేల్పైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి, ఎందుకంటే మంగరాజ స్వామి వారి కుటుంబానికి మొత్తానికి ఆ కలియుగ ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి వారంటే ఎంతో ప్రీతి. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన ఈ విధంగా దండం పెట్టుకుంటున్నారు. స్వామి, ఎన్నో సంవత్సరాలు బట్టి మాల వేసుకుంటున్నాను, ప్రతి సంవత్సరం ఇంట్లో భిక్ష పెట్టుకుంటున్నాను, పూజ చేయించుకుంటున్నాను. ఈసారి మొదటిసారిగా మా అబ్బాయికి మాల వేశాను. అంబలం పూజ కార్యక్రమాన్ని బయట ఇంటి పక్కనే పెట్టుకుంటున్నాను. ఒక్కసారి ఎన్నిసార్లు నీ కొండకు వచ్చానయ్యా, ఎన్నిసార్లు కొండపైన నువ్వు పెట్టిన ప్రసాదం పువ్వును తిన్నానయ్యా. ఒక్కసారి నేను పూజ పెట్టుకుంటున్నాను అంబలం పూజ కార్యక్రమాన్ని. ఒక్కసారి ఈ భక్తుడైన మంగరాజు ఇంటికి వచ్చి నా పూజలో నువ్వు ఏ చిన్నారి బాలుని రూపంలోనైనా కనిపించి పూజను తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి నా కుటుంబాన్ని, ఈ పూజకు వచ్చిన అందరినీ దీవించవయ్యా అంటూ ఈ విధంగా ఆయన వేడుకుంటున్నారు ఆ వెంకటేశ్వర స్వామిని. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి రీడింగ్ రూమ్ జంక్షన్ దగ్గర నేను పెట్టే అంబలం పూజా కార్యక్రమానికి ఒక్కసారి రావాలని స్వామి, నేను ఇన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి. 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 వేటి వేటి అన్నములో వెన్న పూసనే వేస్తా, వేటి అన్నములో వెన్న పూసనే వేస్తా, వేటి వేటి అన్నములో వెన్న పూసనే వేస్తా, వేటి అన్నములో వెన్న పూసనే వేస్తా. ఆవకాయ వడ్డించి, ఆవకాయ వడ్డించి నీకు దగ్గరుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి.
తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కాను నేను, తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజుని కాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజుని కాను నేను, పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కాను నేను, తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజుని గాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజుని గాను నేను, గొప్పేమి తరగతులే, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి. పరుపులేసేందుకు దొరల బిడ్డ కానయ్యా, పరుపులేసేందుకు దొరల బిడ్డ కానయ్యా, గాలి నీకు వీచేందుకు చెలికత్తెలు లేరయ్యా, నీకు వీచేందుకు చెలికత్తెలు లేరయ్యా, పూల పరుపులేసేందుకు దొరల బిడ్డ కానయ్యా, గాలి నీకు వీచేందుకు చెలికత్తెలు లేరయ్యా, పూల పరుపులేసేందుకు దొరల బిడ్డ కానయ్యా, గాలి నీకు వీచేందుకు చెలికత్తెలు లేరయ్యా, అరుగు మీద కూకుండా తొడ మీద ఒరుగు స్వామి, 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 అరుగు కాస్తని ఒరుతుంటా వచ్చోవన్న సామి, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి. అటుకులకే పొంగిపోయిన వంట, పొంగిపోయిన వంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట, నిన్ను దాటిస్తే పరవశించిన వంట, పిడికెడన్ని అటుకులకే పొంగిపోయిన వంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట, పిడికెడన్ని అటుకులకే పొంగిపోయిన వంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట, ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటే,
తిరుపతి దేవస్థానం నుంచి మా పూజకు రావేమి, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. పేటి పేటి అన్నములో వెన్న పూసనే వేస్తా, అన్నములో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి నీకు దగ్గరుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామి, ఈ పూజకు పిలుస్తుంటే సామి, ఒక్కసారి రావాలని సామి, ఈ పూజకు పిలుస్తుంటే సామి, ఒక్కసారి రావాలని సామి, ఈ పూజకు పిలుస్తుంటే సామి.